నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, అలాగే జెమాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనుష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, బంగారం గురించి పలు రకాలుగా నేను కూడా చాలా సందర్భాల్లో అడగడం జరిగింది. బంగారం కొనుక్కునే విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మాక్సిమం మనం చూస్తే బంగారం ఖచ్చితంగా ఆసరా అవుతుంది మనకి. అవును. ఏదైనా కష్టం వచ్చినప్పుడు టక్కన బంగారం పెట్టుకుంటాము, డబ్బులు అవును. తెచ్చుకుంటాము, ఆ అవును. కష్టం నుంచి బయటపడతాం. డెఫినెట్ గా ఒక ఎసెట్ అవును. బంగారం అంటే. హ్మ్. సో బంగారం మరి అలా పెట్టిన బంగారం రావట్లేదు బయటికి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. అసలు కొన్ని అయితే కొన్ని చూస్తూ ఉంటాం. మీరు ఏమి అక్కర్లేదు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, మీ బంగారం మాకు ఇచ్చేయండి అని కొంతమంది అనటం. అవును. అరే నిజమే. ఆ బాబు, డబ్బులు కాదు, ఎమోషన్ ఉంటుంది ఆ బంగారంతో కదా. కరెక్ట్. ఎమోషనల్ గా ఫీల్ అవుతాం బంగారం అంటే. అలాగే అస్సలు కొనలేకపోతున్నామండి అని, పోయింది బంగారం అని, అంటే పాతది అవును. ఏదైనా బంగారం పోయిందంటే బాధ అనిపిస్తుంది. ఇట్లా బంగారం చుట్టూ రకరకాల ప్రశ్నలు ఉన్నాయి మేడం. వీటన్నిటికీ ఒక్కసారి మీ ద్వారా ఏదైనా ఆన్సర్. అంటే ఇప్పుడు బంగారం అంటే ఎంత ఇష్టం తెలుసా జనులకైతే. అవును. అందుకే చిన్న పిల్లల్ని కూడా బంగారం అట్లానే పిలుస్తారు. అంటే వాళ్ళకి అంత ప్రేమ ఎక్కువ పిల్లల మీద కూడా. సో అయితే వాళ్ళకి ఏమైతుందంటే ఏ వస్తువు నచ్చినా అది బంగారం అట్లా అంటారు కదా హ్మ్. జనరల్ గానే వాళ్ళు. సో అప్పుడు అఫెక్షన్ గా పెట్టే పేరే బంగారం. అంటే ఆ బంగారానికి ఎంత విలువ ఉంటే దాన్ని మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. Yeah. అయితే జనరల్ గా అందరూ చూడండి, కొంతమందులు పెట్టేసి అది రిమూవ్ చేయలేకుండా చాలా బాధపడే వాళ్ళని చూస్తున్నాం. అంటే నేను ఇష్టంతో కొనుక్కున్నాను. అది ఒక సెంటిమెంట్ నాకు. అది పెట్టిన తర్వాత నుంచి అస్సలు బాగలేదు ఇంట్లో. చాలా మందికి అదైతే బంగారం పెట్టేస్తే అప్పట్లో నుంచి కలిసి రావు. అవునా? అయ్యో! అది. హ్మ్. ఎందుకంటే అది ఒక లక్ష్మి కటాక్షం. అంతే కదా! లక్ష్మీదేవికి సంబంధించింది. కొంచెం సెంటిమెంట్ అస్సలు పెట్టనే పెట్టరు. పెడితే అంత తొందరగా వాళ్ళకి ఏదిని సెట్ అవ్వదు. సో, అందుకే ఏమైతుందంటే మాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తాం పెట్టడం. కానీ కొన్ని సమస్యలు ఎక్కువైనప్పుడు పెట్టవలసిన పరిస్థితి అవును. వస్తుంది. అవును. అవును. కానీ అది పెట్టిన తర్వాత రిమూవ్ చేయలేదు. అంటే ఇన్‌కమ్ లేకుండా ఆగిపోతుంది. సో, దీనివల్ల బాధపడే వాళ్ళు ఉంటారు. అయితే కొంతమందిలో ఏందంటే కొనుక్కోవడానికే బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే డబ్బులు ఉన్నా కూడా యాహ్! కొనలేకుండా పోతున్నాం. అవును. ఏదో ఒక ఖర్చు వస్తుంది, ఇట్లా అయిపోతుంది. కానీ ఇష్టం అంటే బంగారం అంటే కొనలేకుండా పోతున్నాం. బట్ ఇవన్నిటికి ఆకర్షణ చేసే శక్తి ఒకటి ఉంది. హ్మ్. అదేందంటే స్వర్ణ ఆకర్షణ భైరవమూర్తి పూజ. ఓకే. ఆయన సంబంధించిన పూజ ఉంటుంది. హ్మ్. స్వర్ణ ఆకర్షణ భైరవమూర్తిది ఏందంటే ఒక యంత్రం. హ్మ్. సో, స్వర్ణ ఆకర్షణ యంత్రంనే చెప్తారాయనది. దొరుకుతుందా అండి? అది పూజలు ఏందంటే చాలా దానికొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేసినది యంత్రంలా అప్పుడే చేసుకోవాలి. అది పనిచేస్తుంది. అవును. మీరిస్తారా? మేమిస్తాం. మీరిస్తారు. హ్మ్. ఎందుకంటే అది వచ్చి ప్రాణ ప్రతిష్ఠ ఒక యంత్రం ఉంది. ఆ యంత్రానికి బలం ఎప్పుడొస్తుంది అంటే దానికి కొన్ని మంత్రాలు, హ్మ్. ఆ మంత్రాలు, దాంట్లో ఉన్న అక్షరాలు, ఆ పూజలు చేసినప్పుడు దానికి పవర్ ఉంటుంది. మామూలుగా యంత్రాలు అన్ని దానికి ఫలితం రాదు. హ్మ్. దానికి ప్రాణ ప్రతిష్ఠ అని ఉంటది. హ్మ్. సో, కొన్ని మంత్రాలతోనే దాన్ని వశం చేసి ఆ యంత్రానికి పవర్ తెప్పిస్తారు. హ్మ్. సో, అప్పుడు అప్పుడు దాన్ని ఏమైతదో పూజించుకోవాలి. అవును. అందుకే మనం చెప్తాం మంత్రము, యంత్రం పని చేయడం కూడా మంత్రం వల్లదా. హ్మ్. సో, అప్పుడు మనకు దానికి సంబంధించిన మంత్రాలు ఉంటది. ఇప్పుడు ఒక జాతకానికి వాళ్ళు ఒక దగ్గర గోల్డ్ జ్యువెల్స్ అంతా పెట్టేశారు. సో, అది రిమూవ్ చేయలేకుండా బాధపడుతున్నారు. యాహ్! బట్ మనం ఏం చేయాలి? హ్మ్. అంటే అప్పుడు దీనికి సంబంధించిన ఆ యంత్రము వాళ్ళ జాతక రీతిగా కొన్ని పూజలు ఉంటది. ఇవి చేసుకున్న తర్వాత తప్పకుండా వాళ్ళకి అది రిటర్న్ వస్తది. అయితే కొంతమంది కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు కూడా. ఇంత ముందుగా మనం వచ్చి డైరెక్ట్ విజయవాడ వెళ్ళినప్పుడు ఒక క్లయింట్, మేడం అసలు మా పాపకు పెళ్లి అవ్వబోతుంది. సో, ఆ ఏజ్ ఉంది. ఇప్పుడు 20 ఇయర్స్ అయిపోయింది. కానీ ఎంతో కష్టపడుతున్నాము. అన్ని ఆస్తులు ఉంది కానీ బంగారం కొనలేకుండా పోతున్నాము. అవునా? అట్లా అని చెప్పి అసలు బంగారం కొనుక్కోలేని పరిస్థితి ఉంటుందా? కొంతమందికొస్తది. డబ్బులున్నా కూడా? అయ్యో! అవును. అయ్యో! ఆమె చాలా బాధపడతా ఉండేది. హ్మ్. ఎంత చెప్పినా మా హస్బెండ్ ఏదో బిజినెస్ మీదనో, లేదు ఓహ్! ప్రాపర్టీ మీదనో హ్మ్. ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు హ్మ్. కానీ, బంగారం కొనాలి ఆయనకు థాటే రావట్లేదు. మా అమ్మాయికి పెళ్లి చేయాలి కదా! ఇంకా 1 ఇయర్‌లో చేయాలి. అయితే ఏం చేస్తే బావుంటుందంటే, మన దగ్గర ఈ స్వర్ణ ఆకర్షణ పూజ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అసలు చెప్పాలంటే ఒక 150 తులాం కొన్నారు. ఈరోజు మంచి పొజిషన్‌లో ఉన్నారు తెలుసా? అమ్మ బాబోయ్! మంచిగా పెళ్లి సంబంధం ఫిక్స్ అద్భుతం. అయింది. బాగా అయిపోయారు. అమేజింగ్. మంచిగా అయ్యారు. అంటే అది కొనాలన్నా కూడా కొనలేకుండా బాధపడుతున్నారు కరెక్ట్. చూడండి. కరెక్ట్. ఇలాంటి చాలా మందిలో ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక. అవును. హ్మ్. ఇదే కొన్ని క్లయింట్స్ చూడండి అసలు చాలా రుణ బాధల గురించి వాళ్ళు బంగారం పెట్టేసి
ఇట్లా కష్టపడిన వాళ్ళకి కూడా మన రెమెడీ ఇచ్చున్నాము. Hmm. సో ఈ ఆకర్షణ అంటే స్వర్ణ ఆకర్షణ భైరవ పూజ చేయడం వల్ల తొందరగా వస్తది. అవి పెట్టిన బంగారము ఇంటికి తొందరగా వస్తది. అద్భుతం. అది మంచిగా చేసుకోవచ్చు. దానికి పూజలు విధానాలంతా ఉంటుంది. తీసుకున్న తర్వాత యంత్రం తీసుకున్న తర్వాత చేయాలి. చేసుకోవచ్చు. దానికి సంబంధించిన మంత్రం ఉంటుంది. ఆ మంత్రం కూడా అవును, చెప్తారు. చెప్తారు. ఈ అప్పుడు యంత్రం అంటే కొనుక్కునే ఉమ్. పరిస్థితి ఉంటుందా? అంటే అఫోర్డబుల్ గా ఉంటుందా? ఎక్కువ ఆ. కాస్ట్ ఉంటుందా? లేదు. ఇప్పుడు వాళ్ళ చక్రంలో ఉమ్. వాళ్ళకి మేజర్ గా ఏదన్నా వేరే దోషం ఉంటే దానికి రెమెడీ ఉంటుంది. ఉమ్. మామూలుగా బంగారం వరకు చేసుకునే పూజలకు తక్కువనే ఉంటుంది. తక్కువనే ఉంటుంది. అవును. అప్రాక్సిమేట్ గా అవును. చెప్పగలరా ఎంత అంటే ఉంటుందో? మాక్సిమం ఏంటంటే ఒక జాతకానికి దాని గురించి వరకు ఒక 25,000 అవుతుంది. 25,000 వరకు ఎందుకంటే అవుతుంది. వశీం చేస్తారు ఆ యంత్రానికి, ఉమ్. లేకపోతే ఫలితం రాదు. ఫలితం రాదు. అందుకని అది ఉమ్. వశీకరణం చేసిదా పంపిస్తారు. మరి ఈ యంత్ర పూజ చేసినప్పుడు పోయిన బంగారం కూడా వచ్చే పరిస్థితి ఉంటుందా? వస్తది. ఎన్నాళ్ల లోపు? ఇప్పుడు పోయి 1 year అయిపోయిందండి అంటే దొరుకుతుందా? ఇప్పుడు ఉమ్. ఏమైందంటే ఇంత ముందుగా ఒక క్లయింట్ ఫాలో అయినరు. ఉమ్. వాళ్ళు కూడా ఏమైంది ఇట్లా బంగారం పోయింది అని చెప్పిండ్రు. తర్వాత ఒక పోలీస్ కేసు ఒకరు పట్టిండ్రు. వేరే వాళ్ళు ఎవరో దొంగల్ని పడితే వీళ్ళ జ్యువెల్స్ కూడా అందులో కనిపించింది. అంటే వీళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు కదా. సో ఎన్నాళ్ళు అయింది అప్పుడు అలా? అది అయింది ఒక 6 months అట్లా ఓకే. టైం పట్టింది. అయినప్పటికీ దొరికింది. వచ్చింది. బాబా. ఎందుకంటే మన పూజలు అప్పుడే తీసుకోవడం స్టార్ట్ అయింది. వెంటనే వచ్చింది కదా. కానీ వాళ్ళకి జ్యువెల్స్ పోయి 6 months పైన అయింది. ఓకే. కానీ మన పూజ మొదలు పెట్టిన కొన్ని రోజుల్లోనే వచ్చేసింది కదా. బ్యూటిఫుల్. కొంతమంది అంతే. చెప్తూ ఉంటారండి, ఉమ్. అస్తమాను పోతాయండి మా ఇంట్లో బంగారం. అవును. బంగారం అంటే ఉండదు. అది ఉమ్. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని సామెత. మన ఇంట్లో వాళ్ళ తీసేస్తుంటే ఏం చేస్తాం? అవును. చెప్పలేము. మళ్ళీ కంప్లైంట్ ఇవ్వలేదు. ఏం భయం ఏం చేస్తాం? అది చేయలేదు. అది ఎవ్వడికి చెప్పుకోలేం. కడుపు అవును. చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అవును. మరి ఎట్లా అండి? ఇట్లా ఒకవేళ పరిస్థితి ఉంటే అవును. అస్తమాను పోతోంది, ఇంట్లో వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారు అంటే దానికి కూడా ఈ యంత్ర పూజ ఇది పూజ చేయవచ్చు. పనిచేస్తుంది. ఎందుకంటే మీరు చెప్పింది కరెక్టే. ఉమ్. ఒకసారి డైరెక్ట్ అపాయింట్మెంట్ మనం చూస్తున్నప్పుడు ఒక ఆమె ఏం చేసిండ్రు, వాళ్ళ జ్యువెల్స్ ఒక 10 తులం గోల్డ్ మిస్ అయిందని చెప్పితే నేనేమన్నా అంటే ఇక్కడ జాతకం అది ప్రశ్న వేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపనే తీసేసింది అని చెప్పాను. అమ్మాయికి వచ్చి ఏంటంటే 21 years ఏమో అయితే. అయితే ఎందుకు తీసింది, ఆమెకు అవసరం లేదు కదా అని చెప్పింది ఆమె. నేను అన్నాను లేదు ఆమెనే తీసింది, కానీ అది తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చింది అంటే అప్పుడు కొంచెం తర్వాత ఆమె ఒప్పుకుంది. మీరు చెప్పింది కరెక్టే మేడం, మా ఇంట్లో ఎవరు లేదు, మా పాపనే తీసింది అనేది నిజము. అయితే ఇక్కడ మీరు ఎంత కరెక్ట్ కనిపెట్టి అవును అసలు ఛాలెంజ్గా చెప్తున్నారు అంటే అమ్మాయి వచ్చి ఒక అబ్బాయిని ఇష్టపడుతుంది. సో తనకు హెల్ప్ చేయడానికి తీసుకెళ్ళింది అనమాట. ఎంత అడిగినా చెప్పట్లేదు ఆమె, కానీ ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి మన దగ్గర వచ్చిండ్రు. ఆ అమ్మాయి అసలు వాళ్ళ పాప పేరు చెప్పగానే ఇక్కడ కనిపెట్టినప్పుడు ఆ ప్రశ్న చక్రంలో వాళ్ళ పాపనే తీసింది అని వచ్చింది. సో తర్వాత ఏమైందంటే మీకేం తెలీదు, వాళ్ళు ఎవరో తెలీదు, అయినప్పటికీ మీరు అసలు వాళ్ళ అమ్మాయి తీసింది వచ్చేస్తుంది అక్కడ. ఆ చక్రంలో చూడగానే షాక్ అయింది ఆమె. మీరు ఎంత పర్ఫెక్ట్ చెప్పారు మేడం, మా ఇంట్లో ఎవరు లేదు. సో మా హస్బెండ్ కూడా బయట ఊర్లో ఉంటారు, మా పాపనే ఇంట్లో ఉంటుంది. ఇంటికి వచ్చే వాళ్ళ సోవన్ మీద నాకు డౌట్ అయితే లేదు, వాళ్ళకి తెలియదు. కానీ అయితే ఇవన్నీ మీరు చెప్పినది ప్రకారమే అమ్మాయి ఏ టైంలో అబ్బాయి ఇష్టపడిందో అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకా జ్యువెల్స్ అంటే ఇట్లా తీయకుండా ఉండడానికి కూడా మనం చూసుకోవాలి కదా. తర్వాత అబ్బాయినే ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఇప్పుడు. ఓహో. మ్యారేజ్ చేసుకుని ఓకే లైఫ్ సెటిల్ అయిపోయారు అంతే. కానీ ఇవన్నీ కనిపెట్టవచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఎంత మందిలో కష్టపడి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఇట్లా బాధపడి ఒకరిని బాధపెట్టి తీసుకెళ్ళిపోతారు ఎలానో. కానీ అసలు మీరు అనేట్టుగా ఇంట్లో ఉన్న వాళ్ళే తీసుకెళ్తారు. సమస్యలు కూడా మీరు చెప్పినటువంటి యంత్ర పూజ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అవునమ్మా. రైట్ అండి. అయితే ఈ బాధపడుతున్నాం ఆ పూజ చేస్తే మంచిగా అయితే. తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్కారం.